ఢిల్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తెగించబోతోంది. ఆ మధ్యన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఒక వాళ్ళ గ్రంథానికి సంబంధించి తేడాగా మాట్లాడిందన్నటువంటి కారణంగా భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ అయినటువంటి నూపూర్ శర్మ అంతర్జాతీయంగా ముస్లిం దేశాల నుంచి కూడా ఒత్తిడి వచ్చినటువంటి సందర్భంలో సస్పెండ్ అయినటువంటి నూపూర్ శర్మ ఇన్ని రోజుల పాటు ఆమెకి మళ్ళీ థ్రెట్ ఉందని చెప్పి సెక్యూరిటీ అయితే ఇచ్చారు. ప్రస్తుతం నూపూర్ శర్మని ఢిల్లీ ఎన్నికల్లో నిలబెడుతున్నారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. అక్కడ ఎవరైతే ప్రధానంగా గోపాల్ రాయ్ మీదన పోటీకి నిలబెడుతున్నారు బాబర్పూర్ నుంచి అన్నటువంటి మాట వినబడుతుంది. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో అంటే ఓ పక్కన తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమెకి అండగా నిలబడడానికి భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుందన్నటువంటి మాట చెప్తున్నారు. వాస్తవంగా 2008లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్లో గెలిచినటువంటి సందర్భం నుంచి తను కంటిన్యూస్గా హిందుత్వ వాదాన్ని తీసుకుని అయితే తను మాట్లాడినటువంటి మాట బేస్ చేసుకుని తన మీద చర్యలు తీసుకోవాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తనని మళ్ళీ ముందు పెడుతుందా చూడాలి.